పాలకుల్లో నాయకులను ఒకలాగా కార్యకర్తలను ఒకలాగా ట్రీట్ చేసేది కామన్ మ్యాన్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మీరు బట్టలు ఉప్పు తీసి కొట్టాలన్నప్పుడు ఎవరినైనా కొట్టాలి. ముందు పెద్దోడిని కొడితే కార్యకర్త రాడు, మిగతా కొడతలేదు. ఏమనుకుంటున్నారు, మా నాయకుడి మీద 100 కేసులు ఉన్నాయి, అతను ఏం పెరగట్లేదు మీరు, అందువల్ల మేము 200 కేసులు ఉంటాయనేటువంటి పరిస్థితికి వాళ్ళ కార్యకర్తలు వెళ్ళారు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితి ఉంది, గతంలో ఎప్పుడూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఎక్కడా లేదు. మన మీద బీహార్ అంటాం, బీహార్ కాదు, ఇవాళ భారతదేశంలో డేంజర్ జోన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎవరైతే ఈ మాఫియా సామ్రాజ్యాన్ని రన్ చేస్తున్నారో, ఈ లక్షల కోట్ల దోపిడీ కోసం రాజకీయాల్లోకి వచ్చారో, మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరి మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని రాష్ట్రాన్ని మనం ఒక ముందు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. రైట్ శ్రీనివాస్ గారు, మళ్ళీ వస్తాం, అయితే మాట్లాడతాను. మనతోటి బాలకోట గారు మాట్లాడుతున్నారు. బాలకోట గారు చెప్పండి, ప్లీజ్ కంటిన్యూ. నాగ్ గారు, ఇప్పుడు మీరు విజువల్లో చూపిస్తున్నారు, అవును, చేతిలో ఏదో కత్తి పట్టుకొని ఊరేగింపుగా చేస్తున్నారు. ఆ విజువల్ ఎక్కడిది? అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు కదా, అక్కడ మొన్న దానికి సంబంధించినవి పల్నాడు పర్యటనలో భాగంగా సత్తెనపల్లి పర్యటనేనా? అదే అదే అవును. నాగారు, చెప్పండి. ఈ డిబేట్ లో లక్షణ నా కళ్ళ ముందు 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య తల నరుకుతానన్నాడు, నా కొడక అన్నాడు. గోరంట్ల బుచ్చయ్య నరిసిన వెంట్రుకంత వయసు లేదు. ఇప్పుడు కూడా అంటాను, ఇప్పుడు కూడా అదే మాట మీద అన్నాను. ఇప్పుడు కూడా లక్ష్మణరావు గారు ప్లీజ్, లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు, అది తప్పు, మీరు మాట్లాడింది ఇందాక. లక్ష్మణరావు గారు, నా కొడకాని మీరు సంబోధించడం తప్పది, చాలా తప్పది, మీరు మాట్లాడకూడదు. మీకు ఇస్తా, టైం ఇస్తా, ఆగండి. ఆయన మాట్లాడినప్పుడు మీరు మాట్లాడదు. లక్ష్మణరావు గారు మీకు టైం ఇస్తాను. లక్ష్మణరావు గారు మీకు టైం ఇస్తాను, మ్యూట్ అవుతారు. మీకు మ్యూట్ అవుతారు, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. లక్ష్మణరావు గారు మ్యూట్ అవుతారు, మీరు మ్యూట్ అవుతారు. ఒక్క నిమిషం ఆగండి, ఎస్ ఒక్క నిమిషం ఆగండి, ఆయన మాట్లాడిన మీ టైం మీకు ఇస్తాను సార్. మ్యూట్ చేయండి, మీకు ఇస్తాను టైం. ఆయన మాట్లాడిన మీరు మాట్లాడదురు కానీ, ఎస్ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని నరిసిన వెంటనంత లేదు నీ వయసు, కింద మీద పడేసిన లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. మాట్లాడండి సార్, మాట్లాడండి. మీరు మాట్లాడండి. అచ్చోసి మీరు డిబేట్లు పిలవడం వల్ల లాభం ఏంటి చెప్పండి. ఒక్కటి, లక్ష్మణరావు గారు ఎవరిని కూడా మంచిగా మాట్లాడాలని పిలుస్తాం, కానీ కంట్రోల్ తప్పితే మనం ఏం చేయగలం? మ్యూట్ చేస్తాం. కంట్రోల్ తప్పితే తప్పని చెప్తాం. మీరు అడిగేది ఏంటి, ఆయన చెప్పేది ఏంటి? మీరు కంటిన్యూ చేయండి. మౌనంగా నాగారు ఇలాంటి మాటలు మేము విని మౌనంగా డిబేట్ చెల్లిపోతే మమ్మల్ని ఏమంటారండి? ఎస్, దానికి డిబేట్ రావాలా మేము? ఎస్, మీరు కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ. సబ్జెక్ట్ దమ్ముంటే నేను చెప్తున్నా, నీకు దమ్ముంటే రాజమండ్రి వెళ్ళు, గోరంట్ల బుచ్చయ్య వాడికి లక్ష్మణరావు గారిని మ్యూట్ చేయండి కాసేపు దయచేసి. లక్ష్మణరావు గారిని మ్యూట్ చేయండి. బాలకోట గారు కంటిన్యూ, పాయింట్ లోకి వచ్చేయండి. మీరు బాలకోట గారు పాయింట్ లోకి రండి ప్లీజ్. కుక్కల్ని తెచ్చి పందుల్ని తెచ్చి పెంట మాటలు మాట్లాడిస్తే ఈ డిబేట్లకి ఎవడు రాడు. ఒకటి బాలకోట గారు ఎవరు లక్ష్మణరావు గారు మాట్లాడిన తప్పే, మీరు మాట్లాడిన తప్పే, మీరు పెద్దవారు. అలా మాట్లాడిన వాళ్ళని మేము ఖండించాం. కుక్కల్ని పందుల్ని డిబేట్లోకి ఎందుకు తెస్తాం సార్? మాట్లాడినప్పుడు ఖండిస్తాం వాళ్ళని. మీరు దాన్ని గమనించాలి. పెద్దవారు, జర్నలిస్టు సోదరులు, మేము ఖండించాం. మీరు మాట్లాడండి దయచేసి. నా మాట విను, చెప్పండి సార్. నీ డిబేట్ లోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తల నరుకుతానని మాట్లాడినాక మ్యూట్ చేయండి ఆయన్ని. మీకు చెప్తున్నాను, ఆయన మ్యూట్ చేయండి ఆయన్ని. చాలా ఏమండి బాలకోట గారు కంటిన్యూ. డిబేట్లు అక్కర్లా నాకు గారు, నా మాట్లాడవల్ల మీరు మాట్లాడండి. దీనికోసం డిబేట్లు అక్కర్లా, దీనికోసం పార్టీలు అక్కర్లా. ఒక పక్కన ప్రజాస్వామికంగా మాట అనకూడదు, ఎవరన్నా తప్పు అని అంటున్నాం. ఇప్పుడు మన